ఈరోజు నాగర్కర్నూలు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా గంగాపురం రాజేందర్ గారిని ఈరోజు మనం ముఖ్యమంత్రికి వచ్చాము. ఈరోజు ఆయన మన నాగర్కర్నూలు జిల్లా మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఒకసారి వారి మాట తెలుసుకున్నాం. ఈ గ్రంథాలయ చైర్మన్ పదవి వచ్చినందుకు ఆయన ఎలా అనుకుంటున్నాం. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా గ్రంథాలయ చైర్మన్గా అవకాశం కల్పించినటువంటి నల్లమల్ల ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అచ్చంపేట ఎమ్మెల్యే నల్లమల్ల ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ వంశీకృష్ణ గారు, అదేవిధంగా కల్వకుర్తి ఎమ్మెల్యే బసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు, మరి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు మల్లు రవి గారు, అందరి సహకారంతో ఈరోజు మరి జిల్లా గ్రంథాలయ చైర్మన్గా నియమించినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి నాగర్ కర్నూలు జిల్లాలో గ్రంథాలయ భవనం చిరకాల వాంఛ సాకారమైంది. ఈరోజు జిల్లా భవన ప్రారంభోత్సవము నా ప్రమాణ స్వీకారం ఒకే రోజు జరగడం నాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నాగర్ కర్నూలు జిల్లాలో మరి ఒక అరుదైన భవనం వచ్చింది. మరి ఈ భవనంలో నిత్యం విద్యార్థులు తమ జీవితాలకు బాటలు వేసుకునే విధంగా ఈ గ్రంథాలయం తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచిస్తున్నాను. ముఖ్యంగా జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి, తర్వాత ఎంపీ, ఎమ్మెల్సీల యొక్క సహకారంతో మరి జిల్లా గ్రంథాలయం గొప్ప దేవాలయంగా మార్చి ఇక్కడ అన్ని పుస్తకాలు మొత్తం కూడా అందరికీ అందుబాటులో తెచ్చి ఈ జిల్లా నుంచి అనేక మంది చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏ విధంగా మరి నేను తప్పకుండా పనిచేస్తానని చెప్పేసి జిల్లా కేంద్రంలో కాకుండా నాగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో మరి గ్రంథాలయాలను మళ్ళీ వాటన్ని కూడా మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో కూడా మంచి లైబ్రరీ భవనాలు రావాల్సిన అవసరం ఉంది. దాని కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మరి మా యొక్క రాష్ట్ర చైర్మన్ రియాజ్ గారి యొక్క సహకారంతో, గ్రంథాలయ సిబ్బంది సహకారంతో, అందరూ ఎమ్మెల్యేలు, మంత్రుల సహకారంతో జిల్లాలో అన్ని గ్రంథాలను కూడా మరి వైభవంగా నడిచే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాను.